వికారాబాద్ జిల్లా దుధ్యాలలో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరిగింది. కలెక్టర్ అధికారుల వాహనాలపై స్థానికులు దాడి చేశారు. రాళ్లు కర్రలతో స్థానికులు దాడులకు దిగారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి చేసుకుంది. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉన్నతాధికారులు వచ్చారు. అయితే దుద్యాలలో ఫార్మా కంపెనీ వద్దని రైతులు స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే టైంలో కలెక్టర్ ఉన్నతాధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు స్థానికులు. వికారాబాద్ జిల్లా దుద్యాలలో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరిగింది. కలెక్టర్ అధికారుల వాహనాలపై స్థానికులు దాడి చేశారు. రాళ్లు కర్రలతో స్థానికులు దాడులకు దిగారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి చేసుకుంది. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉన్నతాధికారులు వచ్చారు. అయితే దుద్యాలలో ఫార్మా కంపెనీ వద్దని రైతులు స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే టైంలో కలెక్టర్ ఉన్నతాధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు స్థానికులు. డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, దుద్యాలలో ఉద్రిక్తతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి దుద్యాల అంటే ఇది వరకు ఉన్నటువంటి గొంబరాజుపేట మండలం, ప్రస్తుతం దుద్యాల మండలంలో దాదాపు 1700 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఇవాళ కలెక్టర్ ప్రతీక్ జైన్, అట్లాగే కాడా స్పెషల్ ఆఫీసర్ కొడంగల్ సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి టీం అంతా కూడా అక్కడికి దుద్యాలకు చేరుకున్న తర్వాత ఈ ప్రజాభిప్రాయ సేకరణ సంబంధించినటువంటి నెగోసియేషన్ జరుగుతున్న సందర్భంలో రైతులంతా కూడా వారి మీద తిరగబడడం జరిగింది. సో కలెక్టర్ వాహనం మీద రాళ్ళు వేసి ధ్వంసం చేశారు. దీంతో పాటు స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి మీద దాడి చేశారు. వెంబడించడం జరిగింది. రైతులంతా కూడా తిరగబడుతున్నారు. సో పూర్తి స్థాయిలో దాదాపు 1700 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చినటువంటి అధికారుల మీద ఒక్కసారిగా తిరగబడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో ఉన్నటువంటి రైతులు, మహిళలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రాంతాల్లో, తమ ఏరియాలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయొద్దని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో కూడా ఇట్లాంటి పబ్లిక్ హియరింగ్ అనేది ఏర్పాటు చేశారు. సో అప్పుడు కూడా నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. మరోమారు ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన సందర్భంలో మళ్ళీ అట్లాంటి ఘర్షణ వాతావరణం తలెత్తిందని చెప్పవచ్చు. మళ్ళీ పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొదటి నుంచి కూడా రైతులంతా కూడా, ఈ దుద్యాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా పూర్తి స్థాయిలో ఫార్మాకు సంబంధించినటువంటి ఏర్పాట్లను, ఫార్మా ఇండస్ట్రీని వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్య, బాలకృష్ణ, అంటే కలెక్టర్ అధికారుల వాహనాలపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సూర్య, అయితే కలెక్టర్ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన సందర్భంలో కలెక్టర్ కారాజ్వాలని ధ్వంసం చేశారు. అయితే ఈ ఘర్షణ వాతావరణం జరిగే సందర్భంలో కలెక్టర్ కూడా అక్కడ ఉన్నారు. సో ఆయన కూడా కొన్ని గాయాలయ్యాయి. దీంతో పాటు కాడా స్పెషల్ ఆఫీసర్ మీద భౌతికంగా దాడులు చేశారు మహిళలకు. అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తిరగబడ్డారు. సో చాలా ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అంతా కూడా రంగప్రవేశం చేసి పరిస్థితిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సూర్య, రైట్ బాలకృష్ణ.
వికారాబాద్ జిల్లా దుద్యాలలో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరిగింది. కలెక్టర్ అధికారుల వాహనాలపై స్థానికులు దాడి చేశారు. రాళ్లు కర్రలతో స్థానికులు దాడులకు దిగారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి చేసుకుంది. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉన్నతాధికారులు వచ్చారు. అయితే దుద్యాలలో ఫార్మా కంపెనీ వద్దని రైతులు స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే టైంలో కలెక్టర్ ఉన్నతాధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు స్థానికులు. వికారాబాద్ జిల్లా దుద్యాలలో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరిగింది. కలెక్టర్ అధికారుల వాహనాలపై స్థానికులు దాడి చేశారు. రాళ్లు కర్రలతో స్థానికులు దాడులకు దిగారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి చేసుకుంది. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉన్నతాధికారులు వచ్చారు. అయితే దుద్యాలలో ఫార్మా కంపెనీ వద్దని రైతులు స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే టైంలో కలెక్టర్ ఉన్నతాధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు స్థానికులు.